ఫ్యామిలీ అంటే బరువు కాదురా. ఆ రిలేషన్షిప్ లో వాళ్ళ సపోర్ట్ ఉంటే ఏ గోల్ అయినా ఈజీగా అచీవ్ చేయొచ్చు. ఇక్కడికి తీసుకొచ్చావేంటి అర్చన? మనం అనుకున్నది జరగాలి అంటే మనం వేస్తున్న చిన్న చిన్న ప్లాన్లు సరిపోవడం లేదంటీ. అందుకే మనం నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళాలి. అంటే ఏం చేయబోతున్నావు? ఒక్క నిమిషం. ఏంటిది? ఇది మనం తారక్ చేత తాగించాలంటీ. అర్చన, ఏంటిది? నువ్వు అనవసరంగా తారక్ మీద ప్రయోగాలు చేయకు. ఇది హానికరం కాదాంటీ. తారక్ అందరి కోసం తాగడానికి బంగు తెప్పించాడే, అలాంటిదే. కాకపోతే ఇది కొంచెం స్ట్రాంగ్ గా పనిచేస్తుంది. ఇది తారక్ మీద ఎందుకు ప్రయోగించాలనుకుంటున్నావు? చెప్పాను కదా ఆంటీ, మనం అనుకున్నది జరగాలంటే తారక్ చేత తాగించాలని. చూడర్చన, నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ అనవసరంగా తారక్ మీద ప్రయోగాలు చేయకు. నేను ఏది జరగడానికైనా ఒప్పుకుంటాను, కానీ తారక్ ఏదైనా అయితే మాత్రం నేను ఒప్పుకోను. అయ్యో ఆంటీ, అసలు తారక్ ఏమైనా అయితే నేను ఒప్పుకుంటానా? తారక్ ని పెళ్లి చేసుకుందామని ఆశపడుతున్న దాన్ని, తారక్ తో కలకాలం జీవిద్దామనుకుంటున్నాను. తనకేమన్నా అయితే నేను తట్టుకోగలనా? అయితే ఇది హానికరం కాదు కదా? చెప్పాను కదా ఆంటీ, ఇది మామూలుగా వాళ్ళు తాగేదానికన్నా ఇంకొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది, అంతే. పోయినసారి ఇలాగే నీలవేణిని లేపేస్తానని చెప్పి ఆ యాక్సిడెంట్లో తారక్ వీల్ చైర్ పాలయ్యేలా చేశావు. ఇప్పుడు కూడా అనవసరంగా తేడా కొట్టిందంటే నా కొడుకు అన్యాయం అయిపోతాడు. ఆంటీ, ఈ విషయంలో మీరు అస్సలు భయపడకండి. దీనివల్ల తారక్ ఏమీ కాదు. ఏంటంటీ, నా మీద మీకు నమ్మకం లేదా? నా చేతులతో నేనే తారక్ని ఏమైనా చేస్తానని అనుకుంటున్నారా? నేను ఏ విషయంలోనైనా ప్రయోగాలు చేయగలను, కానీ నా కొడుకు విషయంలో చేయలేను అర్చన. అందుకే ఆలోచిస్తున్నాను. అంతేలే ఆంటీ, ఆఖరికి నన్ను కూడా మీరు నమ్మట్లేదు కదా? నీ మీద నమ్మకం లేక కాదర్చన, నా కొడుకు మీద నాకున్న ప్రేమ అలా మాట్లాడిస్తుంది. నాకు అర్థమవుతుందంటీ, కానీ తారక్ మీద మీకెంత ప్రేముందో నాకు కూడా అంతే ప్రేముంది. సరే అయితే, ఆ నీలవేణి పీడ వదిలించుకోవడం కోసం కొన్ని పనులకు నేను సిద్ధపడాల్సి వస్తుంది. అందులో ఇది కూడా ఒకటి. కానీ కొంచెం జాగ్రత్త. వాడికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఏమీ కాకూడదు. ఏం కాదంటీ, నా మీద నమ్మకం పెట్టండి. పదండి ఆంటీ. రంగులు ఇదిగో పొయ్యన్నా. నిలవేణి. అయ్యో తారక్ సార్, వద్దు వద్దు. నిలవేణి, ఆగు నిలవేణి. సైగతో సైన్యం నడిపించే వాడిపై సిగ్గొచ్చి బాలెనోలమ్మో. బల్లెం పాకుతో పువ్వుల బాణాలపై గెలిచేదెట్టాగో ఏమో. సవాలే అయ్యో అయ్యో ఇదేం సవారీ. హొయ్యారే అయోమయం కదా దారి. వలపు మలుపు తిరిగినప్పుడు సొగసు మడుగు ఎదురు పడితే కదలడమిక రథముల తరమా. హలో తారక్ సార్, మీరు మరీ అలా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడకండి. మనం 4 గోడల మధ్య లేము, నలుగురు మధ్యలో ఉన్నాం.
నాకు నలుగురిలో ఉన్నా 400 మందిలో ఉన్నా 4000 మందిలో ఉన్నా అవసరం లేదు. నా ఎదురుగా నా నీలవేణి ఉందిగా, అది చాలు. అయ్యో తారక్ సార్, చుట్టూ ఉన్నవాళ్ళు ఏమైనా అనుకుంటారని కూడా లేదా? చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ఆలోచించడం మొదలు పెడితే మన సంతోషాలు కోల్పోవాల్సి వస్తుంది నీలవేణి. కనీసం వాళ్ళ కళ్ళల్లోనూ నోళ్లల్లోనూ పడకుండా అయినా జాగ్రత్త పడాలి కదా. మనం వాళ్ళ కంట్లోనూ నోట్లోనూ పడకపోయినా వాళ్ళ దృష్టి ఎప్పుడూ తప్పుగానే ఉంటుంది. వాళ్ళ మాట తీరు ఎప్పుడూ మనుషుల్ని బాధ పెట్టేలాగే ఉంటుంది. అందుకే జనాల గురించి నేను పెద్దగా పట్టించుకోను. మీరు పట్టించుకోకపోవచ్చు, నేను పట్టించుకుంటాను బాబు, నన్ను వదిలే. ఏయ్! నన్ను వెళ్ళనివ్వండి తారక్ సార్. ఒక్క నిమిషం. ఇందాక నీ కుడికన్ను అదురుతుంది అన్నావుగా, ఏదో కీడు జరగబోతుందని భయపడ్డావు కదా. ఇప్పుడు చూడు, ఎక్కడ కీడు జరిగింది. అందరూ ఎంత సంతోషంగా ఆడుకుంటున్నారు, ఎంత ఉత్సాహంగా పండగ చేసుకుంటున్నారు చూస్తూనే ఉన్నావు కదా. మీరు చెప్పింది నిజమే అనుకోండి, కానీ నా కుడి కన్ను అదరడం వెనక కూడా ఏదో కారణం ఉండే ఉంటుంది. అలా ఏమీ ఉండదు నిలవేణి. నువ్వు దాని గురించి ఆలోచిస్తూ ప్రస్తుతాన్ని ఎంజాయ్ చేయకుండా వదిలేస్తున్నావు. ఇప్పటికైనా నీ కుడికన్ను అదరడానికి కీడు జరగడానికి సంబంధం ఉండదని తెలుసుకో. అదేం లేదు తారక్ సార్, ఇక్కడ ఆ మా ఊళ్ళమ్మ తల్లి ఇష్టానికి వ్యతిరేకంగా ఏదో జరుగుతుంది. అందుకే నాకు కూడా కుడి కన్ను అదిరింది. నువ్వనుకున్నట్టు ఏమీ జరగట్లేదని రుజువైంది కదా. ఇంకా దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? ఎంజాయ్ చెయ్యి నిలవేణి, ఎంజాయ్ అయ్యో, చెయ్యి. తారక్ సార్. సరే చిన్నయ్య గారు, నేను కూడా మీకు రంగులు పూయొచ్చా? చిన్నయ్య గారు, ఈ రంగుల సంగతి సరే గాని ఆ రంగుల సంగతి ఏం చేయమంటారు?